అందరికీ శుభోదయం అండి. ఓం గణేశాయ నమః. కార్తీక పురాణం 15వ అధ్యాయం. దీప ప్రజ్వలముచే ఎలుక పూర్వజన్మ స్మృతితో నరరూపమందుట అంతట జనక మహారాజుతో వశిష్ఠ మహాముని ఈ విధంగా ఇతిహాసము ఒకటి చెప్పెదను, సావధానుడివై ఆలకింపుము అని చెప్పెను. ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట, శివకేశవుల వద్ద దీపారాధన చేయుట, పురాణమును చదువుట లేక వినుట, సాయంత్రకాల దేవతా దర్శనం చేయుట చాలా శ్రేష్టమైనదని చెప్పబడింది. శ్రీమన్నారాయణుని గంధపుష్ప అక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలరు. ఈ విధంగా నెల రోజులు విడువక చేసిన ఎడల అట్టివారు దేవదుందుపులు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోదురు. నెల రోజులు చేయలేని వారు కనీసం కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపమునుంచవలెను. ఈ మహాకార్తీకంలో ఆవు పాలు పితికినంతసేపు మాత్రము దీపముంచిన ఎడల మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును. ఈ నెలలో ఆరిపోయిన దీపమును వెలిగించినను కూడా అట్టి వారులకు సమస్త పాపములు హరించును. అందులకు ఒక కథ కలదు, వినమని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుచున్నారు. సరస్వతీ నదీ తీరమున శిథిలమై ఒక దేవాలయం ఉండేది. కర్మనిష్ఠుడనే దయాద్ర హృదయుడగు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయము వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచటనే గడిపి పురాణ పఠనము చేయు తలంపురాగా ఆ పాడుపడి ఉన్న దేవాలయమును శుభ్రముగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్టు పెట్టి ప్రక్క గ్రామమునకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు వేసి 12 దీపములుంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణము చదువుచూ ఉండెను. ఈ విధముగా కార్తీక మాస ప్రారంభము నుండి చేయుచుండెను. ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలా వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయియున్న ఒత్తిని తినవలసిందేనని అనుకొని నోట కరుచుకొని ప్రక్కనున్న దీపం వద్ద ఆగెను. నోట కరిచియున్న వత్తి చివరకు అగ్గి అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చెను. అది కార్తీక మాసమగుట వలన శివాలయంలో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపం మారి మానవ రూపంలో నిలబడెను. ధ్యాననిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా ప్రక్కనొక మానవుడు నిలబడి ఉండుటను గమనించి, ఓయి నీవెవడవు, ఎందుకిట్లా నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా, ఆర్య, నేను మూషికమును. రాత్రి నేను ఆహారమును వెతుక్కుంటూ ఈ దేవాలయం ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనతో ఉన్న ఆరిపోయి ఉన్న వత్తిని తినవలెనని దానిని నోట కరిచి ప్రక్కనున్న దీపం చింత నిలబడి ఉండగా నా అదృష్టం కొలిది ఆ వత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మం ఎత్తాను. కానీ ఓ మహానుభావ, నేను ఎందుకీ మూషిక జన్మ ఎత్తవలసి వచ్చెనో దానికి కారణమేమిటో విశదీకరింపుము అని కోరెను. అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టిచే సర్వము తెలుసుకొని, ఓయి కిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు, నీవు జైనమత వంశానికి చెందినవాడవు. నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాసపరుడై దేవపూజలు నిత్యకర్మలు మరచి నీచుల సహవాసం వలన నిషిద్ధానము తినుచు మంచివారులను యోగ్యులను నిందించుచు పరుల చింత స్వార్థచింత గలవాడై ఆడపిల్లలను అమవృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారములను కడు చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితము చేసి పిసినారివై జీవించావు. మరణించిన తరువాత ఎలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపములు అనుభవించుచున్నావు. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందువల్ల నీవు పుణ్యాత్ముడవైతివి అని చెప్పెను. నీకు అందుకే తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది. కాన నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటి యందు పాతిపెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షము పొందుమని అతనికి
నీతి చెప్పి పంపించెను. ఇంతటితో 15వ అధ్యాయం సమాప్తం. రేపు మరలా 16వ అధ్యాయంలో కలుద్దామండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.